fastest testing of MPFI components and replacement if necessary. హలో, నా పేరు సత్య మరియు ఈ అభ్యాసం అంతటా నేను మీకు మార్గనిర్దేశం చేస్తాను. ఈ రోజుల్లో పెట్రోల్ వాహనాలు చాలా ఎలక్ట్రానిక్ భాగాలను కలిగి ఉండి మల్టీ పాయింట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ను ఉపయోగిస్తున్నారు. మరియు ఈ మాడ్యూల్లో మనము MPFI సిస్టమ్ భాగాల నిర్మాణం మరియు పనిని మరియు దాని తనిఖీని నేర్చుకోబోతున్నాము. ఈ ప్రదర్శన ముగింపులో మీరు ఇవి చేయగలరు. MPFI మరియు సెన్సార్ల యొక్క వివిధ భాగాలను గుర్తించండి. టెంపరేచర్ సెన్సార్, ప్రెషర్ సెన్సార్, థొరెటల్ పొజిషన్ సెన్సార్ మరియు CKP సెన్సార్ వంటి MPFI భాగాలను పరీక్షించండి. అవసరమైన పనిముట్లు మరియు పరికరాలు. ట్రైనీస్ టూల్ కిట్ 1, ఇంజన్ స్కాన్ టూల్ 1, అవసరమైన పరికరాలు మరియు విడిభాగాలు. MPFI ఇంజన్ లేదా వాహనం 1, అవసరమైన పదార్థాలు ట్రే 1, బనియన్ క్లాత్. మల్టీ పాయింట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ కింది భాగాలను కలిగి ఉంది: ఇంధనపు తొట్టి, ట్యాంక్ ఇంధన పంపులో ఇంధన వడపోత, ఇంధన రైలు, ఇంజెక్టర్, ఇంధన పీడన నియంత్రకం, ఇంధన పీడన సెన్సార్, IAT సెన్సార్, థొరెటల్ స్థానం సెన్సార్, మానిఫోల్డ్ సంపూర్ణ పీడన సెన్సార్, ఆక్సిజన్ సెన్సార్, క్యామ్షాఫ్ట్ మరియు క్రాంక్షాఫ్ట్ పొజిషన్ సెన్సార్, ఎలక్ట్రానిక్ నియంత్రణ యూనిట్. ఇప్పుడు వాటి విధులను చూద్దాం. ఇంధనం ట్యాంక్లో నిల్వ చేయబడుతుంది. ట్యాంక్ లోపల ఉంచిన ఇంధన పంపును విద్యుత్ ద్వారా నిర్వహించబడే ఇంటాక్ట్ ఇంధన పంపు అంటారు. ఇగ్నిషన్కి ఆన్ అయినప్పుడు ఇంధన పంపు పనిచేయడం ప్రారంభించి ఇంధన రైలుకు ఒత్తిడిలో పెట్రోల్ను సరఫరా చేస్తుంది. అది నిర్ణయించబడిన విలువను చేరుకున్నప్పుడు ఆఫ్ చేయాలి. ఫ్యూయల్ లైన్లో ఇంధన ఫిల్టర్ ఉంచబడుతుంది. ఇది రైలుకు శుభ్రమైన ఇంధనాన్ని ఫిల్టర్ చేసి పంపుతుంది. ECM అన్ని ఎలక్ట్రానిక్ భాగాలను నియంత్రిస్తుంది. రైల్లో ఇంధన ఇంజెక్టర్లు ఉన్నాయి. ప్రతి సిలిండర్కు ఒక ఇంధన ఇంజెక్టర్ ఉంటుంది. ఇంధన ఇంజెక్టర్ ECM నుండి విద్యుత్ సరఫరాను పొందుతుంది. తద్వారా అది తెరుచుకుంటుంది మరియు ఇంధనం సిలిండర్లోకి ఇంజెక్ట్ చేయబడుతుంది. ఇంటేక్ ఎయిర్ టెంపరేచర్ సెన్సార్ ఎయిర్ ఫిల్టర్ అసెంబ్లీలో ఉంచబడుతుంది. ఇది ఇన్కమింగ్ ఎయిర్ యొక్క ఉష్ణోగ్రతను గుర్తించి సమాచారాన్ని ECUకి పంపుతుంది. థొరెటల్ పొజిషన్ సెన్సార్ థొరెటల్ యొక్క కదలికలను గ్రహిస్తుంది మరియు సమాచారాన్ని ECUకి పంపుతుంది. మానిఫోల్డ్ సంపూర్ణ పీడన సెన్సార్ ఇంటేక్ మానిఫోల్డ్లో ఉంచబడుతుంది మరియు ఇన్కమింగ్ గాలి యొక్క ఒత్తిడిని గ్రహించి దానిని ECMకి పంపుతుంది. ఆక్సిజన్ సెన్సార్ ఉత్ప్రేరక కన్వర్టర్లో ఉంచబడుతుంది మరియు ఎగ్జాస్ట్ వాయువులలో ఆక్సిజన్ స్థాయిని గ్రహించి సమాచారాన్ని ECUకి పంపుతుంది. క్యామ్షాఫ్ట్ మరియు క్రాంక్షాఫ్ట్ సెన్సార్లు క్యామ్షాఫ్ట్ మరియు క్రాంక్షాఫ్ట్ యొక్క భ్రమణాన్ని గుర్తించి సమాచారాన్ని ECUకి పంపుతాయి. MPFI భాగాల స్థానం. ECMని గుర్తించండి. సాధారణంగా ఇది ముందు బానెట్లోకి బ్యాటరీకి సమీపంలో ఉంటుంది. కొన్ని వాహనాలను ఇది యుటిలిటీ బాక్స్ దగ్గర లేదా డ్రైవర్ క్యాబిన్ కింద అందించబడుతుంది. ఎయిర్ ఫిల్టర్ అసెంబ్లీలో ఉంచబడిన IAT సెన్సార్ను గుర్తించండి. థొరెటల్ బాడీలో ఉన్న TP సెన్సార్ను గుర్తించండి. ఇంటేక్ మానిఫోల్డ్లో ఉన్న MAP సెన్సార్ని గుర్తించండి. క్యామ్షాఫ్ట్ ముందు లేదా వెనక భాగంలో ఉన్న CMP సెన్సార్ను గుర్తించండి. ఫ్లైవీల్ సమీపంలో ఉన్న CKP సెన్సార్ను గుర్తించండి. ట్యాంక్ లోపల ఉంచిన ఇంధన పంపును గుర్తించండి. ఇంధన పైప్ లైన్లో ఉన్న ఇంధన ఫిల్టర్ను గుర్తించండి. ఇంజన్లో ఇంధన రైలు, ఇంజెక్టర్ మరియు ఇగ్నిషన్ కాయిల్ను గుర్తించండి. ఇంధన రైల్లో ఉన్న ఇంధన పీడన నియంత్రకం మరియు ఇంధన ఒత్తిడి సెన్సార్ను గుర్తించండి. స్కాన్ సాధనంతో
ఇంజిన్ ఎలక్ట్రానిక్స్ను స్కాన్ చేయండి. డేటా లింక్ కనెక్టర్ DLC పోర్ట్ను గుర్తించండి. స్కాన్ సాధనం యొక్క 16 పిన్ కనెక్టర్ను DLCతో కనెక్ట్ చేయండి. ఇగ్నిషన్ ఆన్ చేయండి. స్కాన్ సాధనం యొక్క పవర్ బటన్ను ఆన్కి నొక్కండి. స్కూల్ టూల్లో దేశం, తయారు మరియు మోడల్ను ఎంచుకోండి. డయాగ్నోస్టిక్ ట్రబుల్ కోడ్ DLCని చదవండి. సమస్య లేకపోతే అది నో ట్రబుల్ కోడ్ని చూపిస్తుంది. ఇంజిన్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎమిషన్ కంట్రోల్ సిస్టంలో ఏదైనా సమస్య ఏర్పడితే అది నిర్దిష్ట భాగంలో ఎలాంటి ఇబ్బందిని చూపుతుంది. సమస్యను సరిదిద్దడం మరియు మళ్ళీ తనిఖీ చేయండి. IIT సెన్సార్ పరీక్ష. సెన్సార్ నుండి కప్లర్ను డిస్కనెక్ట్ చేయండి. సెన్సార్ను తీసివేసి నిరోధక కొలత సెట్టింగ్తో మల్టీమీటర్ను కనెక్ట్ చేయండి. సెన్సార్ నీటిని వేడి చేయండి. క్రమానుగతంగా ప్రతిఘటన విలువను పరీక్షించండి మరియు పెరుగుతున్న ఉష్ణోగ్రతతో నిరోధకత తగ్గితే అప్పుడు సెన్సార్ మంచిది. పీడన సంవేదకం. సెన్సార్ స్థానాన్ని గుర్తించండి. DC వోల్ట్ పరిధిలో సెట్ చేయబడిన మల్టీమీటర్ని ఉపయోగించండి. ఇంజన్ను ప్రారంభించి దాన్ని రన్లో ఉంచండి. బ్లాక్ టెర్మినల్ను గ్రౌండ్ చేసి రెడ్ టెర్మినల్ను తాకండి. ఏదైనా వోల్టేజ్ 200 నుండి 400 MV వద్ద ఉంటే సెన్సార్ సరిగ్గా పనిచేస్తుంది. అది ఏ వోల్టేజ్ని అభివృద్ధి చేయకపోతే సెన్సార్ను భర్తీ చేయండి. TP సెన్సార్. ఎయిర్ క్లీనర్ అసెంబ్లీని తొలగించండి. జ్వలన స్విచ్ ఆఫ్ చేయండి. ఎలక్ట్రిక్ థొరెటల్ బాడీ నుండి కనెక్టర్ను డిస్కనెక్ట్ చేయండి. కింది విధంగా TP సెన్సార్ మెయిన్ మరియు సబ్ అవుట్పుట్ వోల్టేజ్ను తనిఖీ చేయండి. 3 కొత్త 1.5 వోల్టేజ్ బ్యాటరీల సిరీస్ను అమర్చండి మరియు వోల్టేజ్ని తనిఖీ చేయండి. చిత్రంలో చూపిన విధంగా వోల్టమీటర్ మరియు బ్యాటరీలను TP సెన్సార్కు కనెక్ట్ చేయండి. థొరెటల్ వాల్వ్ తెరవబడిన వేలుతో మూసివేయబడినప్పుడు చూపిన విధంగా థొరెటల్ ఓపెనింగ్ కోణంపై ఆధారపడిన వోల్టేజ్ సరళంగా మారుతుందని తనిఖీ చేయండి. సంతృప్తి చెందడానికి క్రింది షరతులను పరీక్షించండి. పరిసర ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉండకూడదు. యాక్సిలరేటర్ పెడల్ నిష్క్రియ స్థితిలో ఉండాలి అంటే పూర్తిగా మూసివేయబడిన పరిస్థితి. క్రాంక్షాఫ్ట్ పొజిషన్ సెన్సార్ CKP. ఈ సెన్సార్లను చాలా విభిన్న పేర్లతో పిలుస్తారు. హాల్ ఎఫెక్ట్ సెన్సార్, CKP సెన్సార్, CMP సెన్సార్, పికల్ కాయిల్, మ్యాగ్నెటిక్ పల్స్ జనరేటర్, వేరియబుల్ రిలక్టర్ మరియు జాబితా మరికొన్ని పేర్లతో కొనసాగుతుంది. ఇవి 2 రకాలుగా ఉన్నాయి. 3 పిన్ రకం మరియు 2 పిన్ రకం. కారు ఇంజిన్ సరిగ్గా స్టార్ట్ కావడంలో విఫలమైతే క్రాంక్షాఫ్ట్ పొజిషన్ సెన్సార్ మరియు క్యామ్ షాఫ్ట్ పొజిషన్ సెన్సార్లో లోపం ఉండవచ్చు. ఈ సెన్సార్ క్రాంక్షాఫ్ట్ స్థానం మరియు వేగాన్ని కొలుస్తుంది. 2 సెన్సార్లు ఇంజెక్షన్ మరియు ఇగ్నిషన్ టైమింగ్లో నియంత్రణను కలిగి ఉంటాయి. ఇది చాలా సులభమైన విధానాన్ని కలిగి ఉంటుంది. సెన్సార్ను గుర్తించండి. సాధారణంగా ఇది చివరగా ఉంటుంది. క్రాంక్షాఫ్ట్. ఇంజన్ను కాసేపు నడపండి. మల్టీమీటర్ను AC వోల్ట్ మీటర్ పరిధిలో సెట్ చేయండి. ప్రోబ్స్ ఉపయోగించి వోల్టేజ్ని కొలవండి. సాధారణ పరిధి 200 MV ఉంటుంది. ఖచ్చితమైన రీడింగ్ల కోసం తయారీదారుని బట్టి మారుతూ ఉంటుంది. తయారీదారుల మాన్యువల్ కావచ్చు. వోల్టేజ్ అభివృద్ధి చేయకపోతే సెన్సార్ తెరవబడవచ్చని ఇది సూచిస్తుంది. అటువంటి సందర్భంలో దానిని భర్తీ చేయడం మంచిది. మేము వ్యాయామం ముగింపుకు వచ్చాము. అందువలన మేము ఇంధన ఇంజెక్షన్ పరీక్షించడం మరియు అవసరమైతే తప్పు భాగాలను భర్తీ చేయడం నేర్చుకున్నాము. దీనిపై మీ అందరికీ స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను. మీ బోధకుని సహాయంతో ఈ అభ్యాసం చేయండి. ధన్యవాదాలు.